కూటమి ప్రభుత్వం పాలనను గాలికి ఎందుకు వదిలేసిందో తెలుసా? ఈ డ్రెస్ లో అచ్చం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్ నాదే. పాలనపై, ప్రజా సంక్షేమంపై, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెడితే కక్ష సాధింపులు, అక్రమ కేసులు ఎవరు చూసుకుంటారు? ఎదవ ఎట్టకారాలు వద్దు. అందుకే ఈ 5 ఏళ్లు పాలనను అక్రమ కేసులకు అంకితం చేయాలని తండ్రి కొడుకులు డిసైడ్ అయినట్టుగా ఉన్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. వీళ్ళు టార్గెట్ చేస్తే ఎంత భయానకంగా ఉంటుందో ప్రతిరోజు రాష్ట్రానికి చూపిస్తూనే ఉన్నారు. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు కుక్కేస్తున్నారు. ఈ సెల్లోకి నో వెహికల్ చేయండి. వల్లభనేని వంశీ ఇందుకు ఓ ఉదాహరణ. వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది. డైలాగ్ ఇది, లూటు జింక ముందు ఊదరా బాబు, సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, వెళ్ళి ఊదాడు. అక్రమ కేసు పెట్టి వేధించడం ఒక ఎత్తైతే, అసలు జైలు నుంచి అడుగు బయట పెట్టే అవకాశమే లేకుండా ఒక కేసు తరువాత మరో కేసు, ఆ తరువాత ఇంకో కేసు. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఇలా కేసుపై కేసు పెడుతూ వేధించడం మరో ఎత్తు. పోసాని విషయంలో అయినా, ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో అయినా ఇద్దరు ఎదవలే. ఇదే జరుగుతోంది. 3 నెలలుగా వంశీ జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకోగానే మరిన్ని కేసులు పెట్టేస్తున్నారు. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా కూడా వేధింపులు ఆపడం లేదు. మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. అసలు వల్లభనేని వంశీ అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. సంథింగ్ ఈజ్ దేర్. వంశీపై మొత్తం ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? వంశీని బయటకు రాకుండా చేయటమే లోకేష్ లక్ష్యమా? అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. చేతిలో రెడ్ బుక్ ఉంది, వ్యవస్థలు గుప్పెట్లో ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం ఎరువు వేసి పెంచిన కలుపు మొక్కలు ఉండనే ఉన్నాయి. తెలుగు జాతి గురించి కాకుండా తమ జాతి కోసమే పనిచేసే జాతి పత్రికలు సైతం ఉండనే ఉన్నాయి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఎవడో ఆకాశరామన్నతో ఉదయాన్నే ఫిర్యాదు చేయించడం, ఆ వెంటనే సంబంధం లేని సెక్షన్లతో మధ్యాహ్నానికల్లా కేసులు పెట్టేయడం, రెండో ఆలోచన లేకుండా సాయంత్రానికల్లా జైల్లోకి నెట్టేయడం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది ఇదే. అంతా బాగానే ఉంది. ఇప్పటికే 100 మంది అరెస్ట్ అయ్యారు. అందులో కొందరు మాత్రమే బయటకొచ్చారు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. మిగతా వారంతా చేయని తప్పులకు ఇంకా ఆ జైళ్లలోనే మగ్గుతున్నారు. అందులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. 90 రోజులకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో బెయిలుపై కోర్టులో వాదనలు సాగుతున్న సమయంలోనే మరో 2 కేసులు పెట్టేస్తున్నారు. ఆ 2 కేసుల్లో బెయిల్ వచ్చే సంకేతాలు అందుతున్న సమయంలోనే ఇంకో 4 అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలాగైనా ఆ జైలు నుంచి బయటకు రాకుండా చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే 10కి పైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తున్నారు వంశీ. ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఎంత ఎక్కువ కాలం అతను జైల్లో ఉంటే అంత ఆత్మసంతృప్తి కొందరికి దక్కుతుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. కక్ష సాధింపు ఇక్కడితో అయిపోలేదు. గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిపై గన్నవరం పోలీసులు మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిపై వ్యవస్థలన్నీ ఈ విధంగా దాడి చేయడం మునుపెన్నడూ చూడలేదు. వద్దురా అన్నాను, విన్నావా? ఇది వంశీకి, లోకేష్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలా మారిపోయిందా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన